నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రేమ ఆప్యాయతల్ని అందరికీ పంచే కరుణామయుడైన యేసుక్రీస్తు బాలయేసుగా ఇలపై ఉదయించిన వేళ ప్రేమను పంచుతూ శాంతిని పెంచుతూ ప్రపంచానికి కరుణామయుడిగా భూమిపై తరించిన తరుణం. విశ్వాసుల హృదయాలు పూర్తి భక్తి భావంతో నిండి సర్వలోకాలకు మహోదయమైన రోజే క్రిస్మస్. క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే క్రిస్మస్ వేడుకలు మంగళవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమయ్యాయి. క్రీస్తు చూపిన సన్మార్గంలో అందరం నడుద్దాం అంటూ ప్రత్యేక బోధనలు, బిషప్పులు, ఫాదరులు, పాస్టర్లు దైవ సందేశం వినిపిస్తూ ఉంటే, ప్రపంచ శాంతికి చిహ్నంగా ప్రార్థన గీతాలు మరొకవైపు ఆలపిస్తూ ఉంటే, యేసు నామస్మరణతో క్రైస్తవ ప్రార్థన మందిరాలన్నీ కూడా మారుమ్రోగాయి. మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలంకరణలు, సర్వాంగ సుందరంగా ముస్తాబైన ట్రీలు, కాంతులీనుతున్న స్టార్లతో దైవ మందిరాలన్నీ కూడా పూర్తి ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ప్రార్థనా మందిరాల్లో కరుణామయుడిని పూజించేందుకు ప్రతి ఒక్కరూ చర్చిల వైపు అడుగులు వేశారు. యేసు జననం సర్వలోకానికి మహోదయం, ప్రపంచ శాంతికి చిహ్నం అంటూ ప్రార్థనలు చేస్తూ గీతాలని ఆలపిస్తున్నారు. సందేశాన్ని ఫాదర్లు, బిషప్లు చర్చిలో వినిపిస్తూ ఉన్నారు. యేసు త్యాగాలను స్మరించుకుంటూ ఆయన ఇచ్చిన సందేశాన్ని గుర్తు చేసుకుంటూ బైబుల్ను చేతబూని గొంతు నిండా భక్తిని నింపుకొని గుండె నిండా ఆయనను ఆరాధన చేయటం ప్రతి ఒక్క చర్చిలో స్పష్టంగా కనిపించింది. దయామూర్తిని ఆరాధించేందుకు క్రైస్తవులంతా ఉత్సాహం చూపారు. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అంటూ పరస్పర అభినందనలు తెలుపుకుంటూ ఎక్కడికక్కడ సంతోషంగా గడిపారు. మనము ఈ రీతిగా కూడి ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు సమర్పించుకుంటూ ఈ ప్రత్యేకమైన ప్రశస్తమైన ఆరాధన, క్రిస్మస్ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. తలలు వంచుకునేందుకు ప్రార్థించుదాము. పరిశుద్ధుడా మా తండ్రి, కృప కలిగిన దేవా, నీ ఘనమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు, నీ పాదములకు వందనము నాయన. ఈ ప్రత్యేకమైన శత జయంతి ఉత్సవాలు, ఈ పరిశుద్ధ మహాదేవాలయం యొక్క 100 సంవత్సరాల ఈ సెంటినరీ సెలబ్రేషన్స్ యొక్క ఈ ప్రత్యేక క్రిస్మస్ ఆరాధనలో నీకే మహిమ, ఘనత, ప్రభావం సమర్పిస్తూ ఈ దివ్యమైన మహాదేవాలయము 1924వ సంవత్సరం డిసెంబర్ 25 నాడు క్రిస్మస్ దినమున ప్రతిష్ఠింపబడింది. ఈ సంవత్సరము డిసెంబర్ 25, 2024 100 సంవత్సరాల సంబరాలు జరుపుకుంటున్నా. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4 రోజులు కడప జిల్లా పర్యటనలో భాగంగా ఇవాళ పులివెందుల సిఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో తన తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తల్లి చేపట్టుకొని కేక్ కట్ చేశారు. కుమారుణ్ణి దగ్గరికి తీసుకొని తల్లి విజయమ్మ ఆప్యాయంగా ముద్దు పెట్టారు. ప్రజల కోసం ప్రత్యక్ష పోరాటాలకి సిద్ధం కావాలని వైసీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత జగన్ పిలుపునిచ్చారు. సంక్రాంతి తర్వాత తాను ప్రత్యక్షంగా ప్రజల్లోకి వెళ్తున్నానని, అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని చెప్పారు. మనం ఇంత త్వరగా ప్రజల్లోకి వెళ్లవలసి వస్తుందని తాను అనుకోలేదని తెలిపారు. చంద్రబాబు పాలన బాదుడే బాదుడుగా ఉందని, సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు అని, అందుకే మనం పోరుబాట పట్టాల్సి వస్తుందని చెప్పారు. మరోవైపున చూస్తే రెడ్ బుక్ రాజ్యాంగం, దొంగ కేసులు పెట్టడం, ప్రభుత్వాన్ని ఎవరైనా కూడా విమర్శిస్తూ పోస్టింగులు చేసినా లేదా ఫార్వర్డ్ చేసినా కూడా కేసులు పెట్టే అధ్వానమైన పరిస్థితులకి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ తప్పెక్కడ చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని అంటే, ఒకవైపున మంచి చేయకపోగా మరోవైపు ప్రశ్నించే గొంతును అణిచివేయాలని చెప్పి విశ్వరూపాన్ని చూపించడం చంద్రబాబు చేస్తూ ఉన్న తప్పు.
మామూలుగా 6 నెలలకు ప్రభుత్వ వ్యతిరేకత ఈ స్థాయిలో ఉండాలి అని అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి 6 నెలల కాలంలో ఈ స్థాయికి వెళ్ళిపోయింది. క్యారెక్టర్ అన్నది, క్రెడిబిలిటీ అన్నది, విశ్వసనీయత అన్నది ఒక్కసారి మనం పడేసినామనంటే మళ్ళీ ఏరుకోవడం కష్టం. కష్టకాలంలో ఉన్నప్పుడే మనకు అదొక పరీక్ష. ఏ రోజైనా కూడా ఎల్లకాలం కష్టాలు ఉండవు. ఒక చీకటి వచ్చిన తర్వాత పగలు రాక తప్పదు. ఇది మనకు సృష్టి నేర్పిన రహస్యం. కాబట్టి ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి. కష్టాల్లో ఉన్నప్పుడు మనం గట్టిగా పోరాటం చేయగలిగితే మనం మళ్ళీ తిరిగి నిలబడగలుగుతామన్నది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుందాం. ఈ సంక్రాంతి తర్వాత నేను కూడా ఇక జిల్లాల బాట పడతాను. ఇనిషియలీ ప్రతి బుధవారము గురువారము బహుశా జనవరి నెలాఖరు నుంచి మొదలు పెడతాను అనుకుంటున్నా. అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో వరి, పత్తి, మిర్చి పంటలకి భారీ నష్టం వాటిల్లుతోంది. గుంటూరు, పల్నాడు జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న జల్లులతో కోతకొచ్చిన పంటతో పాటు ధాన్యం నీటి పాలైనట్లు రైతులు వాపోతున్నారు. అటు టీజీలోని భూపాలపల్లి జిల్లాలో మహాముత్తారం మండలం, ఖమ్మం జిల్లా వైరా, కొనిజెల్ల, ఏన్కూరు మండలాల్లో ధాన్యం నీట పాలైంది. కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులు కోరుకుంటున్నారు. ఎన్డీఏ భేటీ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సుమారు 15 నిమిషాలు ఈ సమావేశం జరిగింది. ఆ తర్వాత నడ్డా నివాసంలోని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి సీఎం చంద్రబాబుని కలిశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను గట్టెక్కించడంపై చర్చించారు. అనంతరం రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. రైల్వే జోన్తో సహా రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి అంశాలు చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. సాయంత్రం 5 గంటలకి ప్రధాని మోదీని కలవనున్నట్లు చంద్రబాబు, 6:30 గంటలకి హోంమంత్రి అమిత్ షాతో సమావేశం అవుతారు. గత బడ్జెట్లో ప్రతిపాదించిన ఆర్థిక సహకారం కొనసాగింపు, వచ్చే బడ్జెట్లో మరింత సాయం అందించాలని కోరే అవకాశం ఉంది. రాత్రి 7:30 గంటలకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశం కానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక అంశాలపై చర్చిస్తారు. రేపు సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖుల భేటీ. సీఎంతో భేటీపై హీరోలు, దర్శక నిర్మాతలు, దిల్ రాజు సమాచారం. ఈ సమావేశంలో తాజా పరిణామాలు, చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈరోజు అల్లు అరవింద్, మైత్రి మూవీ మేకర్స్ తో పాటు వెళ్లి కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ ను దిల్ రాజు పలకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇక అల్లు అర్జున్, సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ కలిసి రేవతి కుటుంబానికి 2 కోట్ల సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. కోలుకుంటున్నాడు, వెంటిలేషన్ కూడా తీశారు అని తెలిసి నిన్న రాజు గారు కూడా చెప్పారు. అబ్బాయి తప్పనిసరిగా కోలుకొని మన అందరిలో తిరుగుతాడని విశ్వసిస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఈ కుటుంబానికి 2 కోట్ల రూపాయలు మా తరపు నుంచి, అనగా అల్లు అర్జున్ తరపు నుంచి 1 కోటి రూపాయలు, నిర్మాతలు శ్రీ రవి గారు, నవీన్ గారు కలిపి ఒక 50 లక్షలు మైత్రి తరపున, ఇంకొక 50 లక్షలు సుకుమార్ గారు ఆయనే వచ్చి ఉండాలి, వారి అన్నయ్య గారు అబ్బాయి అశోక్ వచ్చున్నారు. సుకుమార్ గారు విదేశాల్లో ఉన్నారు, ఆయన రాలేకపోయారు. ఇదంతా కలిపి 2 కోట్ల రూపాయలు కుటుంబానికి అప్పజెప్పమని చెప్పి మన ఎఫ్డీసీ చైర్మన్ రాజు గారిని రిక్వెస్ట్ చేస్తూ ఆ డబ్బుని వారికి రాజు గారికి అందజేసి వారి కుటుంబానికి అందజేయమని చెప్తున్నా. కూడా బాబు చాలా రికవరీ ఫాస్ట్ గా ఉంది. వెంటిలేటర్ అండ్ ఆక్సిజన్ లేకుండా ఆల్మోస్ట్ మోర్ దెన్ 72 అవర్స్ నుంచి గ్రో అవుతూ ఉన్నాడు. సో ఆల్ మూమెంట్స్ అన్ని బాగున్నాయని ఈరోజే డాక్టర్స్ ఆల్రెడీ బులెటిన్లో కూడా ఇచ్చారు. అలాగే అరవింద్ గారు, ఆ ఫ్యామిలీకి సంబంధించి అరవింద్ గారు అల్లు అర్జున్ తరఫున, అలాగే మైత్రి మూవీ మేకర్స్ అండ్ డైరెక్టర్ సుకుమార్, వాళ్ళందరూ ఫ్యామిలీకి 2 crores రూపీస్ ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చేసుకొని చెప్పడం జరిగింది. దీన్ని ఆ ఫ్యామిలీకి ప్రాపర్గా యూజ్ అయ్యేలాగా, ఎస్పెషల్లీ పిల్లలకి, బాబుకి, పాపకి అండ్ భాస్కర్, ఎవరైతే రేవతి గారు హస్బెండ్ భాస్కర్ ఉన్నారో అలా ఫ్యామిలీకి యూజ్ అయ్యేలాగా
సో డెఫినెట్గా వాళ్ళు అడిగారు, నేను లీడ్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా చేస్తాం. అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా రేపు సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము. ఇండస్ట్రీకి సీఎం గారితో కూడా రేపు మీటింగ్ ప్లాన్ చేశాము. ఫర్దర్గా కూడా అన్ని హెల్దీగా ఉండేలాగా ఎలా వెళ్ళాలి అని దాని మీద రేపు మీటింగ్ ఉంటుంది. ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు కలిసే అవకాశం అందరికీ కమ్యూనికేట్ చేస్తున్నాం. అంటే ఈరోజు హాలిడే కదా, ఆల్రెడీ ఈరోజు మార్నింగే కన్ఫర్మేషన్ వచ్చింది సీఎం గారిది. సో అందరికి మార్నింగ్ నుంచే కమ్యూనికేట్ చేస్తున్నాం. హీరోస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరు కలిసి మీట్ అవుతాం. ఎఫ్డిసి తరపున ఈ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరపున ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేశాం. రేపు మార్నింగ్ 10 o'clock ఆ మీటింగ్. అందరు హైదరాబాద్ లో ఉన్న అందరినీ పిలుస్తున్నాం, అందరు వస్తారు. అది ఇప్పుడు సీఎం గారు ఆఫీస్ నుంచి సీఎం రాగానే చెప్తాం. అరవింద్ గారు కూడా వస్తారా? అందరూ వస్తారు. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన అందరినీ తీసుకురావాల్సిన బాధ్యత అటు గవర్నమెంట్ తో కలిపిన బాధ్యత నాది. కాబట్టి నేను మార్నింగ్ సీఎం గారు అపాయింట్మెంట్ రాగానే అందరు కమ్యూనికేట్ చేశాం. రేపు మీటింగ్ ఉంటుంది. ఫిలిం పర్సన్ కాబట్టి నన్ను సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ సీట్లో ఉండి ఇండస్ట్రీకి గవర్నమెంట్ మధ్యలో బ్రిడ్జిగా ఉండాలని అడిగారు. అదే చేస్తున్నాను. ఇంకా నేను కలవలేదమ్మా, కలవలేదు. అంటే వచ్చి నుంచి నేను దీంట్లోనే అంటే గవర్నమెంట్ తో ఇప్పుడు సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకుని ఇండస్ట్రీని కలపడానికి చేస్తున్నాను. క్రిస్మస్ వేడుకలకి ప్రధాని హాజరు. బిషప్లకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయంలో జరిగిన క్రిస్మస్ వేడుకలకి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. చర్చి ప్రజలతో కలిసి క్రిస్మస్ వేడుకల్ని జరుపుకోవటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు నరేంద్ర మోదీ తెలియజేశారు. సందేశం, ప్రేమ, సోదరభావం అన్ని బలోపేతం చేసేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని ప్రధాని కోరారు. కొన్ని శక్తుల వలన సమాజంలో విభజన, హింస చోటు చేసుకోవటం తనకు బాధ కలిగించిందని ప్రధాని తెలిపారు. జర్మనీలోని క్రిస్మస్ మార్కెట్లో జరిగిన హింసాత్మక ఘటనల్ని ప్రస్తావిస్తూ सीबीसीआई प्रधान कार्यालయంలో మోదీ మాట్లాడారు. साथियों, बाइबल कहती है कैरी ईच अदर्स बर्डन्स, यानी हम एक दूसरे की चिंता करें, एक दूसरे के कल्याण की भावना रखें. इसी सोच के साथ हमारे संस्थान और संगठन समाज सेवा में एक बहुत बड़ी भूमिका निभाते हैं. शिक्षा के क्षेत्र में नए स्कूलों की स्थापना हो, हर वर्ग हर समाज को शिक्षा के जरिए आगे बढ़ाने के प्रयास हो, स्वास्थ्य के क्षेत्र में सामान्य मानवीय की सेवा के संकल्प हो, हम सब इन्हीं अपनी जिम्मेदारी मानते हैं. साथियों, जीसस क्राइस्ट ने दुनिया को करुणा और निस्वार्थ सेवा का रास्ता दिखाया है. हम क्रिसमस को सेलिब्रेट करते हैं और जीसस को याद करते हैं ताकि हम इन मूल्यों को अपने जीवन में उतार सके, अपने कर्तव्यों को हमेशा प्राथमिकता दें. मैं मानता हूं ये हमारी व्यक्तिगत जिम्मेदारी भी है, सामाजिक दायित्व भी है और एज अ नेशन भी हमारी ड्यूटी है. आज देश इसी भावना को सबका साथ, सबका विकास और सबका प्रयास के संकल्प के रूप में आगे बढ़ा रहा है. ऐसे कितने ही विषय थे जिनके बारे में पहले कभी नहीं सोचा गया. క్రీస్తు మార్గాన్ని అనుసరించే క్రైస్తవులందరికీ ప్రేమపూర్వకంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, సద్భావన, శాంతి, క్షమ అనేవి యేసుక్రీస్తు మానవాళికి అందించిన సుగుణాలు. క్రీస్తుపై నమ్మకం ఉన్న విశ్వాసులందరూ కూడా ఈ సుగుణాలను ఆచరించి శాంతి, దాన ధర్మాలకు ఆలంబనగా నిలవాలి. విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని పెదగొల్పాలి. ఈ క్రిస్మస్ మానవాళి జీవితాల్లో ప్రేమ, శాంతి నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పవన్ తెలిపారు. గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉద్యోగంలో చేరిన వారిని తొలగిస్తూ ఉన్నారని అంబటి రాంబాబు తెలిపారు. ఉద్యోగుల్ని తీసేసి నిరుద్యోగులుగా చేయడానికి సిగ్గు అనిపించడం లేదా అని మండిపడ్డారు. ఉద్యోగులపై కక్ష సాధింపు ఏమిటి? చేతనైతే మాకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చి నిరూపించుకోవాలని అంబటి అన్నారు. ఏదైనా ప్రభుత్వం మీద మా పార్టీ మీద కోపం ఉంటే, మా సమయంలో ఎవరైనా ఉద్యోగులు చేరితే వాళ్ళు మా పార్టీ వాళ్ళు కాదు, వాళ్ళు నిరుద్యోగులు. పాప వాళ్ళకి ఉద్యోగం కల్పించాం, వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటారని నాకు అర్థం కాలేదు. అసలు ఏమైనా సిగ్గని అనిపించలేదా చంద్రబాబు నాయుడు గారికి? ఉన్న ఉద్యోగులను పీకేసి నిరుద్యోగులు చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతిని కక్ష సాధింపుతో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నేను సగర్వంగా చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 5 సంవత్సరాలు మేము పరిపాలన చేసినప్పుడు అద్భుతంగా నిరుద్యోగ సమస్యను
కొంత మేరకైనా తగ్గించాలనేటువంటి దృక్పథంతో మేము అనేక మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి పరిస్థితి మేము చూపించామని కూడా మనం చేస్తున్నాం. సుమారుగా మా టైంలో 30 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. రాగానే అక్టోబర్ 2 ఫస్ట్ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేయగానే అక్టోబర్ 2న జయంతి సందర్భంగా 1.34 లక్షల గ్రామ వార్డు సచివాలయాల్లో పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చాం. 58,000 మంది ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులర్ చేశాం. ఎప్పుడు చేయనటువంటి విధానం. 58,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు అలో లక్షణాన్ని వాళ్ళు లాసుల్లో వచ్చి బాధపడుతుంటే వాళ్ళందరినీ రెగ్యులైజ్ చేసి గవర్నమెంట్లో కలుపుకున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అలాగే 2.60 లక్షల మంది వాలంటీర్లను 2,60,000 మంది వాలంటీర్లను నియమించి ప్రతిదీ కూడా డోర్ డెలివరీ చేసే విధంగా మేము కల్పించడం జరిగిందని మనం చేస్తున్నాం. అవన్నీ కాకుండా 5 ఏళ్లలో ప్రభుత్వ రంగంలో వివిధ కేటగిరీల్లో మేము అనేకమైన ఉద్యోగాలు ఇచ్చాం. సుమారుగా 6,31,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి సందర్భం ఉందని మనవి చేస్తున్నాం. ఎంఎస్ఎంఈలు గ్రాంట్ చేశాం. వాటి ద్వారా సుమారుగా 3.94 లక్షల మంది ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అనేకమైనటువంటి లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ సంబంధించి 1.02 ఉద్యోగులని మేము నియమించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, మా పాలనలో ఉన్నప్పుడు ఉద్యోగాలను క్రియేట్ చేసి ఉపాధి కల్పించే కార్యక్రమంలో నిరుద్యోగ సమస్య తగ్గించేయడానికి తీవ్రంగా ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వం. దమ్ముంటే ఆ పని చేయండి. మీరు 30 లక్షలు ఇచ్చే ఉద్యోగాలు ఇచ్చారు, మేము 60 లక్షలు ఇస్తామని పోటీ పడాల్సింది పోయి ఉన్నోళ్ళని పీకేసే కార్యక్రమం. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సిపిఐ శతవార్షికోత్సవ వాల్ పోస్టర్ ని సిపిఐ నాయకులు ఆవిష్కరించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. సిపిఐ ఆవిర్భవించి ఈ నెల 26వ తేదీతో 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతుందని, దేశ స్వాతంత్ర ఉద్యమంలో సిపిఐ పార్టీ కీలక పాత్ర పోషించిందని, కుల పీడన, ఆర్థిక దోపిడీ లేని సమాజ నిర్మాణాలైన లక్ష్యంగా దున్నేవాడికి భూమి, ప్రకృతి సృష్టించిన సంపద అన్ని వర్గాలకు సమానంగా పంచాలని నిరంతరం పోరాడినారని తెలిపారు. ఎన్నో సమరశీల పోరాటాలకి ముందుండి నడిపిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐకి దక్కుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ శతవార్షికోత్సవాలని 2025 సంవత్సరం అంతటా కూడా వాడవాడలా నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేడ హనుమంతరావు, ఇఫ్తా జాతీయ కార్యదర్శి గని, నాయకులు చనిపోతున్న శ్రీనివాసరావు, పి జగన్నాథం, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షికోత్సవ ప్రారంభ వేడుకలు 26వ తారీఖు నుంచి ప్రారంభమవుతా ఉన్నాయి. ఏదైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925 డిసెంబర్ 26న మరి పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక పోరాటాలు మరి నిర్వహించి మరి పోరాటాల పార్టీగా ఏదైతే ఈ దేశంలో ఇప్పటికీ అప్పటికి మొట్టమొదటి పార్టీగా మరి స్వతంత్రం రాకముందు ఏర్పడిన పార్టీ ఇప్పటికి కూడా ఏ పార్టీ కూడా 100 సంవత్సరాలు పూర్తి మనుగడ లేకుండా అనేక పార్టీలు మరి విచ్ఛిన్నం అయిపోయినా ఈ దేశంలో మొట్టమొదటి పార్టీగా సిపిఐ 100 సంవత్సరాలకి అడుగు పెడుతున్న సందర్భంగా గుంటూరు నగరంలో బీఆర్ స్టేడియం నుండి మరి ఎర్ర కవాతు మరి ఏదైతే మిలిటెంట్ కార్యకర్తలతోటి సిపిఐ సభ్యులు, సానుభూతి పరులు, యువజన విద్యార్థి కార్మిక సంఘాల కార్యకర్తలంతా కూడా ర్యాలీలో పాల్గొని అట్లాగే మరి గాంధీ పార్క్ వరకు జరిగే బహిరంగ సభ నిర్వహిస్తా ఉన్నాం. దీంట్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, జిల్లా పార్టీ కార్యదర్శి అజయ్ కుమార్ గారు, అట్లాగే జిల్లా రాష్ట్ర మన నాయకులంతా కూడా పాల్గొంటూ ఉన్నారు. నగరంలోని పార్టీ సభ్యులు, సానుభూతి పరులు అంతా కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. ఏదైతే ఈ దేశంలో మొట్టమొదటి పార్టీగా పెట్టడమే కాకుండా ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం మరి కావాలని స్వతంత్ర పోరాటంలో స్వతంత్రం కోసం పోరాడిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. అట్లాగే నిజాం నిరంకుశానికి వ్యతిరేకంగా, జమీందారు విధానానికి వ్యతిరేకంగా, బ్యాంకుల జాతీయకరణకు అనుకూలంగా మరి పోరాటాలు చేసి అనేక ఫలితాలు సాధించిన భారత కమ్యూనిస్ట్ పార్టీ రాబోయే కాలంలో ఈ మోడీ వ్యతిరేక, పెట్టుబడిదారి వ్యతిరేక మరి పోరాటాలకు నాయకత్వం వహించబోయే పద్ధతిగా రేపు 26న జరగబోయే మరి సభలు, సమావేశాలు మళ్ళా ప్రజలు కొనబోతా ఉన్నాం. ఆవిర్భవించడం అనేది జరిగింది.
దేశ స్వాతంత్రం కోసం పోరాటమే లక్ష్యంగా భారతదేశంలో కుల పీడన, ఆర్థిక దోపిడీ లేని నూతన సమాజాన్ని నిర్మించాలని, అలాగే అప్పటికే సోషలిస్టు సమాజం స్థాపించబడినటువంటి కామ్రేడ్ లెనిన్ నాయకత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని భారతదేశంలో కూడా సోషలిస్టు సమాజం స్థాపన చేయంగా భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి ఈ నెల 26వ తేదీ అనగా డిసెంబర్ 26వ తేదీకి 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ పతాకాల్ని ఆవిష్కరించడం, తోరణాల్ని అలంకరించడం, పార్టీ ప్రాముఖ్యతని, భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 ఏళ్ల ప్రస్థానంలో జరిగినటువంటి ఉజ్వల పోరాట ఘట్టాలని వివరిస్తూ సభలు, సమావేశాలు, ప్రదర్శనలు, పతాకావిష్కరణలు దేశవ్యాప్తంగా జరగబోతూ ఉన్నాయి. అందులో భాగంగా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఈ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగుతూ ఉన్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.